ఈరోజు మనం మెనోపాజల్ విమెన్కి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ తెలుసుకుందాము. సో మెనోపాజల్ విమెన్లో నైట్ స్వెట్స్, ఎక్కువ స్వెట్టింగ్ ఉండడం, హాట్ ఫ్లషెస్, వేడిగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్, కొంతమందికి వెజైనల్ డ్రైనెస్, రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ లాస్ ఆఫ్ లిబిడో, ఇవన్నీ చూడవచ్చు. సో ఈ సిమ్టమ్స్కి మీరు డైటరీ మోడిఫికేషన్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఈ సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. మీ ఫుడ్స్లో ఫైటోఎస్ట్రోజన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అవి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సెసమే సీడ్స్లో ఫైటోఎస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి. చిక్ పీస్, బీన్స్లో ఇవి చాలా వరకు దొరుకుతాయి. అండ్ సోయా ప్రొడక్ట్స్ లైక్ సోయా బీన్స్, సోయా మిల్క్, ఇవన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ లైక్ డ్రైడ్ ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ ఆప్రికాట్లో ఇది చాలా వరకు దొరుకుతుంది. సో ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు ఫైటోఎస్ట్రోజన్స్ దొరుకుతాయి. సో ఈ సిమ్టమ్స్ కొంతవరకు తగ్గవచ్చు. దాంతోపాటు మెనోపాజ్లో కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్ వీక్గా అవ్వడం అండ్ ఆస్టియోపోరోసిస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో బోన్ హెల్త్ కాపాడుకోవడానికి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాలి. దాంతోపాటు వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం పోస్ట్ మెనోపాజల్ విమెన్లో సార్కోపీనియా అంటే మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి డైలీ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టిప్స్ని ఫాలో అవుతే యూ కెన్ ఎంజాయ్ యువర్ మెనోపాజ్. థ్యాంక్ యూ.